ఎవరు ఈసారి ఆధిక్యాన్ని కనబరచబోతున్నారు, ఎవరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు, కాంగ్రెస్ పార్టీ మళ్ళీ నేషనల్ స్థాయిలో ఒక రాష్ట్రంలో అధికారంలోకి రాబోతోందా అనే ఇంట్రెస్టింగ్ డిస్కషన్ దేశవ్యాప్తంగా కూడా జరిగింది. అందుకనే బీహార్ ఎన్నికలకు సంబంధించి దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అనేక మంది పొలిటికల్ విశ్లేషకులు, అనేక రాజకీయ పార్టీల నేతలు అందరూ కూడా బీహార్ ఎన్నికల రిజల్ట్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అన్నట్టుగానే మ్యాజిక్ ఫిగర్ దాటి ఎగ్జిట్ పోల్స్లో ఏదైతే రిజల్ట్ వచ్చిందో అది నిజం చేస్తూ ఇప్పుడు రియాలిటీ కూడా అదే నిజమని చెప్పింది. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి బీహార్లో అధికారాన్ని చేపట్టబోతోంది. ఇప్పటికే 243 స్థానాలు ఉన్న బీహార్ అసెంబ్లీలో 150 స్థానాల్లో ఎన్డీఏ క్లియర్ కట్ మెజార్టీతో మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. మరోసారి నితీష్ కుమార్, బహుశా 4వసారి నితీష్ కుమార్ సీఎం పీఠం పైన కూర్చోబోతున్నారు. అనేక ఆశలతో ముందుకొచ్చిన తేజస్వి యాదవ్ ఆర్జేడీ, రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ పార్టీ కేవలం మహాగఠబంధన్ పేరుతో అక్కడ ఈసారి ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి, నితీష్ కుమార్ని గద్దెదించాలి, మోడీ హవాని తగ్గించాలని విపరీతమైన ప్రయత్నాలు చేశారు. అక్కడ బీహార్లో ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ వెళ్ళి ఏకంగా చెరువుల్లో ఈత కొట్టారు. అక్కడ యువతతో కలిసి రోడ్ల మీద నడిచారు. అయినా కూడా పెద్దగా ప్రయోజనం బీహార్లో కనిపించడం లేదు. మహాగఠబంధన్ అంటే కాంగ్రెస్ అండ్ ఆర్జేడీ నేతృత్వంలోని మహాగఠబంధన్ కేవలం 75 నియోజకవర్గాల్లో మాత్రమే లీడ్లో కనిపిస్తోంది. ఆ జేడీయూ అండ్ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ 150 స్థానాలకు పైగా దూసుకుపోయింది. తిరుగులేని మెజార్టీ, బీహార్ హిస్టరీలో ఒక తిరుగులేని మెజార్టీతో మరోసారి ఎన్డీఏ ప్రభంజనం సృష్టించబోతోంది. మోడీ హవా ఇప్పటికే 3 సార్లు ప్రధానమంత్రి అయి బీజేపీని అధికారంలోకి తీసుకొచ్చిన మోడీ హవా ఏమాత్రం తగ్గలేదు అని మరోసారి బీహార్ ఎన్నికలతో రుజువు అవుతోంది. సో బీహార్ ఎన్నికలకు ముందు పరిస్థితి వేరుగా ఉంటుంది, బీహార్ ఎన్నికల తర్వాత ఈక్వేషన్స్ వేరుగా ఉంటాయి అనేది ఇప్పటికే చర్చ జరుగుతోంది. మ్యాజిక్ ఫిగర్, కేవలం మ్యాజిక్ ఫిగర్ 122 సీట్లు మాత్రమే. మ్యాజిక్ ఫిగర్ కూడా దాటి 150 సీట్లతో ప్రస్తుతం ఎన్డీఏ దూసుకుపోతోంది. మహాగఠబంధన్ 75 నియోజకవర్గాల్లో మాత్రమే పరిమితమైంది. అదర్స్ అంటే 17 స్థానాల్లో ఇండిపెండెంట్లు కావచ్చు, లేకపోతే జన్స్వరాజ్ పార్టీ కావచ్చు, వీళ్ళు 17 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతూ ఉన్నారు. సో ఇక్కడ జన్స్వరాజ్ పార్టీ ఈసారి ఎలాంటి ప్రభావాన్ని చూపించబోతోందన్న డిస్కషన్ కూడా విపరీతంగా జరిగింది. కానీ ప్రస్తుతం వస్తున్న రిజల్ట్ను బట్టి 5-6 స్థానాలకే జన్ స్వరాజ్ పార్టీ, అక్కడ పీకే ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని ఈ జన్ స్వరాజ్ పార్టీ పెద్దగా ప్రభావాన్ని చూపించట్లేదు, 5-6 సీట్లకు మాత్రమే పరిమితం అవుతోంది అనేది ఇప్పుడు వస్తున్న రిజల్ట్ను బట్టి తెలుస్తోంది. ప్రస్తుతానికి మహాగఠబంధన్ 75 స్థానాల్లో మాత్రమే లీడ్లో ఉంది. ఇది పూర్తి స్థాయి రిజల్ట్ వచ్చేటప్పటికి ఈ 75 ఫిగర్ మారుతుందా, లేకపోతే 150 ఫిగర్ మారి పెరుగుతుందా తగ్గుతుందా అనేది చూడాల్సి ఉంటుంది. సో ఇతరులు అంటే ప్రస్తుతానికి లీడ్లో ఇండిపెండెంట్లు కావచ్చు, జన్స్వరాజ్ పార్టీ కావచ్చు, అవన్నీ 17 స్థానాల్లో లీడ్లోకి వచ్చేటప్పటికి కూడా కంప్లీట్ రిజల్ట్ వచ్చేటప్పటికి ఆ ఫిగర్ మారిపోతుంది. ఆ 17 స్థానాల్లో చాలా స్థానాలు ఇటు మహాగఠబంధన్కో, బీజేపీ వైపుకో, ఎన్డీఏ వైపుకో వచ్చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి అదర్స్ అనేది చాలా తక్కువ ఫిగరే లాస్ట్కి వచ్చేటప్పటికి మనం చూడబోతూ ఉన్నాం. ప్రస్తుతానికి మరోసారి నితీష్ కుమార్ నేతృత్వంలోని జేడీయూ అండ్ బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్డీఏ మరోసారి బీహార్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతున్నారు. నితీష్ కుమార్ మరోసారి గద్దెనెక్కబోతూ ఉన్నారు. ఒక తిరుగులేని ట్రాక్ రికార్డుని, దేశంలో మరే రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి సాధించలేని ఒక తిరుగులేని రికార్డుని నితీష్ కుమార్ ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం ద్వారా సృష్టించబోతూ ఉన్నారు. ఇండియన్ పొలిటికల్ హిస్టరీలో నితీష్ కుమార్ది ఒక అగ్రస్థానంలో ఆయన కూర్చోబోతూ ఉన్నారు. ఒకసారి మా కొలీగ్ శివ దగ్గరికి వెళ్దాం, అక్కడ బీహార్ అప్డేట్స్కి సంబంధించి. శివ ఏంటి ఇది ఎగ్జిట్ పోల్స్ ఏవైతే చెప్పిందో, ఎగ్జిట్ పోల్స్ చెప్పిన వాటిలో ఏ సంస్థ ఇచ్చిన రిజల్ట్కి దగ్గరగా ఈ రిజల్ట్ వెళ్తోంది ఒరిజినల్ రియాలిటీలో?
రైట్. ప్రధానంగా చూసుకుంటే కనుక మెజార్టీ పరంగా కానీ గెలుపు పరంగా చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఇచ్చాయో దానికన్నా అత్యధిక స్థానాల్లోనే ఈ ఎన్డీఏ కూటమి అనేది ముందంజలో ఉంది. దాదాపు 150 స్థానాలకు పైగా, అంటే మీరన్నట్టుగా మ్యాజిక్ ఫిగర్ దాటి 243 స్థానాలు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉంటాయి కనుక దాంట్లో మ్యాజిక్ ఫిగర్ 122 దాటి దాదాపు 30 స్థానాలకు పైగా కూడా ఎన్డీఏ కూటమి దూసుకుపోతుంది. 75 స్థానాల్లోకే మహాగఠబంధన్ పరిమితమైంది. కానీ ఇక్కడ అన్ని ఎగ్జిట్ పోల్స్ కూడా మ్యాక్సిమం 132, 150, కొన్ని 140 వరకు ఇచ్చాయి. కానీ వాటన్నింటి కూడా తారుమారు చేస్తూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను మించి మరి ఈ ఫలితాలు అనేవి ఇప్పుడు వస్తున్న ఫలితాలను కానీ ట్రెండ్స్ కానీ మనకు అర్థమవుతున్నాయి. అంటే ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే కనుక ప్రారంభమైనప్పటి నుంచి కూడా ఎన్డీఏ కూటమి ముందంజలో ఉంది. దానిలో ఇటు కీలక నేతలందరూ కూడా పోటీలో ఉన్నారు. అందరూ కూడా నితీష్ కుమార్ కానీ, తేజస్వి యాదవ్, ఇతర సామ్రాట్ చౌదరి, తేజ్ ప్రసాద్ యాదవ్, మరోవైపు కూటమి పార్టీకి సంబంధించిన అధికార పార్టీ మంత్రులందరూ కూడా చాలా వరకు ముందంజలో ఉన్నారు. అంటే మరోసారి నితీష్ కుమార్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కబోతున్నారు అనేది కూడా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి అర్థమవుతోంది. మరొకసారి బీహార్ ప్రజలు అధికార పార్టీకి ఎన్డీఏ కూటమికి పట్టం కట్టబోతున్నారు అనేది కూడా ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన అంచనాలు. కానీ ఆ ఎగ్జిట్ పోల్స్ అనేవి ఎగ్జాక్ట్ పోల్స్గా అక్కడ ఇప్పుడు మారుతున్నాయి. కానీ వాటికన్నా ఎక్కువ స్థానాలు, అంటే అవన్నీ కూడా ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాయి. కానీ అవి ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ స్థానాల కన్నా, పర్సంటేజ్ కన్నా ఇంకా ఎక్కువగా బీహార్ ప్రజలు ఇటు ఎన్డీఏ కూటమికి, నితీష్ కుమార్ ప్రభుత్వానికి పట్టం కట్టారని అర్థమవుతుంది. ఈ 5 సంవత్సరాల కాలంలో నితీష్ కుమార్ ప్రభుత్వం మహిళలకు, ఉద్యోగులకు, అన్ని వర్గాల వారికి సంపూర్ణమైన పాలన అందించింది, సంక్షేమ పాలన అందించింది. ఈ నేపథ్యంలోనే మళ్ళొకసారి నితీష్ కుమార్కి పట్టం కట్టాలి, అంటే ఎన్డీఏ కూటమికి పట్టం కట్టాలని కూడా బీహార్ ఓటర్లు, ప్రజలందరూ కూడా నిర్ణయించుకున్నారు. దానిలో భాగంగానే ఈ మొత్తం ఎన్నికలకు ముందు కూడా 1,40,00,000 మంది మహిళలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 12,000 కోట్ల రూపాయలను మహిళల ఖాతాలో నితీష్ కుమార్ ప్రభుత్వం జమ చేసింది. దానిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా నితీష్ కుమార్ వైపే మొగ్గు చూపారు. అంటే ఎన్డీఏ కూటమి వైపు మొగ్గు చూపినప్పటికీ కూడా మొత్తం ఇప్పుడు ట్రెండ్స్ అనేవి ఇంకా మారుతూ ఉన్నాయి. అత్యధిక స్థానాల్లో ఇటు బీహార్ కూటమి, ఎన్డీఏ కూటమి విజయం సాధించబోతోంది. మరొకసారి ఎన్డీఏ సీఎం అభ్యర్థి బీహార్ సీఎం పీఠం పైన కూర్చోబోతున్నారు. ట్రెండ్స్ అనేవి కూడా చాలా వేగంగా మారుతున్నాయి. ఉదయం నుంచి కూడా పోస్టల్ బ్యాలెట్స్ కూడా నిమిషానికి కూడా